ఓం నమో వెంకటేశాయ. శ్రావణ పూర్ణిమ శుభవేళ, రక్షాబంధనం శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం, మలయప్ప స్వామికి భక్తుల మంగళ నీరాజనం. తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రావణ ఉపాకర్మ కార్యక్రమం. శ్రీ భూవరాహస్వామి వారి సన్నిధిలో శ్రీకృష్ణస్వామి వారికి స్నాపన తిరుమంజనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రావణ ఉపాకర్మ ఉత్సవం. వేడుకగా స్నాపన తిరుమంజనం. దేవేరి సమేత స్వామివారికి ఆస్థానం. ఒంటిమిట్ట కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. శ్రావణ పూర్ణిమ నాడు గిరి ప్రదక్షిణోత్సవాన్ని ప్రారంభించిన టీటీడీ. కార్వేటి నగరం వేణుగోపాలస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు పరిసమాప్తం. తెప్పలపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి దర్శనం. ఉత్సవ ప్రియుడైన శ్రీవారు ప్రియ గరుడ వాహన సేవలో భక్తకోటిని మంగళప్రదంగా అనుగ్రహించారు. శ్రావణ పూర్ణిమ శుభవేళ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం గరుడోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. లక్ష్మీకాసుల హారం, పచ్చలు, కెంపులు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన శ్రీ మలయప్ప స్వామి వారిని అర్చకులు గరుడ వాహనంపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణలతో పులకిస్తుండగా మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. పట్ట పట్టదే కొలువ గణపగిలే గరుడని వెక్కినను. పట్ట పట్టదే కొలువ గణపగిలే గరుడని నీ వెక్కినను. ఇటు గరుడని నీ వెక్కినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీ వెక్కినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీ వెక్కినను. పట్ట పట్టదే కొలువ గణపగిలే ఇటు గరుడని నీ వెక్కినను. ఇటు గరుడని నీ వెక్కినను. ఇక టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి వాహన మండపంలో గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో గరుడ వాహనంపై ఊరేగుతూ కళ్యాణ వెంకన్న భక్తులకు దర్శనమిచ్చారు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి,
ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి. తిరుమల క్షేత్రంలో జంధ్యాల పూర్ణిమగా ప్రసిద్ధి చెందిన శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని సోమవారం ఉపాకర్మ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తిని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో వెంచేపు చేశారు. అక్కడ స్వామివారికి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై జంధ్యాల పూర్ణిమ సందర్భంగా స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి మంగళహారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం శ్రావణ ఉపాకర్మ పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారిని శ్రీకృష్ణ స్వామివార్లను బంగారు తిరుచుపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు బాజా భజంత్రీల నడుమ గజరాజులు భక్త బృందం సందడి చేస్తూ పురవీధుల్లో ముందుకు సాగుతుండగా స్వామివార్లను ఆలయం నుండి ఊరేగింపుగా కపిలతీర్థానికి వేంచేపు చేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. అక్కడ పుష్కరిణి ఎదురుగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ముఖ మండపంలో ప్రత్యేక పీఠాలపై శ్రీ గోవిందరాజ స్వామివారిని శ్రీకృష్ణ స్వామివార్లను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, జపం, వేదమంత్రోచ్చారణల నడుమ ఏకాంత స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి శ్రావణ ఉపాకర్మను నిర్వహించారు. ఆపై ఆస్థానం సమర్పించి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు బంగారు తిరుచుపై సర్వాంగ సుందరంగా ఆసీనులై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆర్ఎస్ మాడవీధిలోని శ్రీ వికనస మహర్షి ఆలయానికి వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానము, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అష్టోత్తర శత కలశ అభిషేక సేవలో శ్రీ కోదండరాముని దివ్య దర్శనం తిరునగరి వాసులను పరవశులను చేసింది.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం పూర్ణిమను పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీకృష్ణస్వామి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కలశారాధన, హోమం, పూర్ణాహుతి క్రతువులను పూర్తి చేశారు. ఆపై 108 కలశాలలో నింపిన పవిత్ర జలాలు, పసుపు, చందనాది పరిమళాలు, పంచామృతాలతో శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులకు, శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు కన్నుల పండుగగా అష్టోత్తర శత కలశాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం సోమవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి చూడ చక్కటి వేదికపై వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు సీతారాములకు సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి హారతులను సమర్పించారు. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు జానకి రాములకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి మండపంలో వేంచేపు చేశారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యహవాచనం, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణాన్ని రమణీయంగా పూర్తి చేశారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం శ్రావణ పూర్ణిమ శుభవేళ ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని గిరి ప్రదక్షిణోత్సవాన్ని ప్రారంభించింది. ఇకపై ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష పూజలు జరిగాయి. అనంతరం కోలాట ప్రదర్శనలు, చెక్క భజనలు, భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణ నడుమ గిరి ప్రదక్షిణోత్సవం భక్తురస భరితంగా సాగింది. ఆలయానికి కుడివైపు నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభమై పెద్ద కొత్తపల్లి, చిన్న కొత్తపల్లి, గంగపేరూరు చెరువుకట్ట మీదుగా రాజగుంటపల్లి చేరుకుంది. అక్కడి నుండి రాచపల్లి, సాలబాద్, మలకాటపల్లి మీదుగా తిరిగి ఒంటిమిట్ట చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ పూర్తయింది. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే విశేష వేడుకలో భాగంగా ఊంజల సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రావణ మాస శుభవేళ సోమవారం సాయం సంధ్యా సమయంలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను నవరత్న సహిత వజ్రశోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భైత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో ఆసీనులు చేశారు. ఆపై అర్చకులు సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం పండితుల వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు ఆది దంపతులకు చూడచక్కగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సోమవారం శ్రీ హయగ్రీవ స్వామి, శ్రీ వికనస మహర్షుల జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రావణ పూర్ణిమ రోజు శ్రీ మహావిష్ణువు జ్ఞానస్వరూపమైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి అవతార తిథి. సోమకాసురుడనే రాక్షసుడి నుండి వేదాలను పరిరక్షించి తిరిగి బ్రహ్మదేవుడికి అందించిన శ్రీమన్నారాయణుడి జ్ఞానరూపమే శ్రీ హయగ్రీవ స్వామి అవతారం. లక్ష్మీ సమేతుడైన హయగ్రీవ స్వామివారి దర్శనం భక్తకోటికి శాస్త్ర, జ్ఞాన పరిజ్ఞాన సిద్ధిదాయకం. అలాగే వైఖానస ఆగమ మూలపురుషులు శ్రీ వికనస మహర్షుల తిరునక్షత్రం. ఈ సందర్భంగా వేద విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణువు యాగశాలలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీ వికనస మహర్షి చిత్రపటాలను కొలువు తీర్చి కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, దేవతాహ్వానం పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ హయగ్రీవ ఆరాధన, శ్రీ వికనస మహర్షి ఆరాధనలను జరిపి అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం అధ్యాపకులు హయగ్రీవ జయంతి, వికనస మహర్షి జయంతి విశిష్టతలను వివరించారు. అనంతరం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి, శ్రీ వికనస మహర్షుల వారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. వామాంగస్థితవల్లభాం ప్రతిలసద్వ్యాఖ్యాంతమాం నాయవాగర్ధానాదిమపూరుషం భజముఖం ధ్యాయామి హంసాత్మకం. హయగ్రీవస్వామినః ధ్యానం సమర్పయామి. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురున్నిగమాగమేంద్రం ఋత్వత్రికస్యపమరీచి ముఖాన్ మునీంద్ర సర్వానహం కులగురూన్ ప్రణమామి మూర్ధ్నా. ఆచార్యస్వామినః ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఓమిదం విష్ణుర్విచక్రమే త్రేదాని దధే పదం సమూఢమస్య భాగం సురే. ఓం విష్ణుమావాహయామి, పురుషమావాహయామి, సత్యమావాహయామి, అచ్యుతమావాహయామి, అనిరుద్ధమావాహయామి. సారస్వతో వా ఏష దేవోయం నవాహయ పారమాత్మికః యో వా సర్వం సంధుషే నమః. ఓం విష్ణుమావాహయామి, హయగ్రీవమావాహయామి, విద్యాధినాథమావాహయామి, హయతుండరమావాహయామి, వైఖానసాయాచ్యుత సద్గుశ్రజాయ తపో అగ్రనిష్ఠాయ చ బ్రహ్మదర్శినే నమః. శ్రీ వేణుగోపాల స్వామివారు భక్తవరదుడిగా అనుగ్రహిస్తున్న అద్భుత వైష్ణవ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం కార్వేటి నగరం. శ్రీ వేణుగోపాల స్వామివారు సంతానవర ప్రదాయకుడిగా, మంగళకారకుడిగా ఈ క్షేత్రంలో కొలువై పూజలందుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో వార్షిక తెప్పోత్సవాలు 3 రోజుల పాటు ఆహ్లాదకరంగా జరిగాయి.
ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై వెంచేపు చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన ఆరాధనతో వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచుపై ఆసీనులను చేసి పూజలతో సేవించారు. అనంతరం భక్తుల జై శ్రీకృష్ణ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవను ఘనంగా జరిపారు. అనంతరం సోమవారం సాయంత్రం వేళ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి సుందర మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దగద్ధగాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి హారతులను అందజేశారు. అనంతరం మేళతాళాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్లను ఊరేగింపుగా ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్కరిణి జలాల్లో సిద్ధంగా ఉంచిన తెప్పలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వేద పారాయణం, భక్తి సంకీర్తనల నడుమ ఆహ్లాదకరంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. విశాఖ సాగర తీరం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఋషికొండపై కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై పూలమాలలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. వైఖానస ఆగమానికి ఆద్యుడు, ఆరాధ్యుడైన శ్రీ వికనస మహర్షి తిరునక్షత్ర మహోత్సవాలు సోమవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా జరిగాయి. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి దివి శ్రీనివాస దీక్షితులు, కోశాధికారి అగ్నిహోత్రం, సనత్ కుమార్లు మాట్లాడుతూ వైఖానస ఆగమ వ్యాప్తికి వికనస మహర్షి చేసిన కృషిని వివరించారు. అలాగే పి మోహనసాయి శ్రీ వైఖానస కల్పసూత్ర విశిష్టత, పి కృష్ణసాయి పారమాత్మికోపనిషత్, మేడూరి సాయి దీక్షితులు సమూర్ధార్చన అనే అంశాలపై ప్రసంగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో సోమవారం హయగ్రీవ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీమన్నారాయణుడి జ్ఞాన స్వరూపమే శ్రీ హయగ్రీవ స్వామి అవతారం. స్వామివారి ఆరాధనంతో జ్ఞానసిద్ధి, బుద్ధి కుశలత లభిస్తాయని పురాణోక్తి. ఈ సందర్భంగా భవన్స్ ప్రాంగణంలో పండితులు వేదమంత్రోచ్చారణలు, హయగ్రీవ జపారాధనలతో హోమాన్ని సంకల్పపూర్వకంగా శ్రీ హయగ్రీవ స్వామివారి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇక సోమవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు భక్తి ప్రపత్తులతో విష్ణు సహస్రనామ పారాయణం జరిపారు. అనంతరం సప్తగిరులకు హారతులను సమర్పించారు. శ్రీకాళహస్తికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమాన్పురంలో కొలువు తీరిన శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు విశేషంగా సాగాయి. చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు క్రతువులను జరిపి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు శ్రీ చక్ర తాళ్వార్లను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిపి గంగాళంలో నింపి పవిత్ర జలాలలో చక్ర తాళ్వార్కు చక్రస్నానం నిర్వహించడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. తెలంగాణలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి భక్తులతో కళకళ్లాడింది. శ్రావణ పూర్ణిమ పర్వదినాన లక్ష్మీ నారసింహుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు సందడిగా కనువిందు చేశాయి. ఇక ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి బంగారు సింహాసనంపై ఆశీలను చేశారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి హారతులను సమర్పించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో అర్చకులు, వేద పండితులు సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. శ్రీ గురు రాఘవేంద్రుల 353వ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని సప్తరాత్రోత్సవ మహోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి అంకురార్పణ మహోత్సవాన్ని నిర్వహించారు. ಚಂದ ಚಂದದ ಗೋಪ ಬಾಲರ ಬೃಂದ ಬೃಂದದಲ್ಲಿ ಸುಂದರಾಂಗದ ಸುಂದರಿಯರ ಹಿಂದು ಮುಂದಿನಲಿ, ಸುಂದರಾಂಗದ ಸುಂದರಿಯರ ಹಿಂದು ಮುಂದಿನಲಿ, ಅಂದದ ಕಳಕಂದ ಕರುಗಳ ಮಂದೆ ಮಂದೆಯಲಿ, ಜಗದಿ ವಿಜಯದ ಪತಾಕೆ ಪರಿಮಳಾಚಾರ್ಯರ ರುಚಿಯ ಸಾರುತ್ತಲಿ ಹಾರುತ್ತಿದೆ ಜಗದಿ ವಿಜಯದ ಪತಾಕೆ. అనంతరం శ్రీ గురు రాఘవేంద్రుల వారికి పూజాధికారులు నిర్వహించి ఊంజల సేవ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై అర్చకులు, భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తుల జయ జయధ్వనులు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ గోపుర శిఖరానికి కుంభాభిషేకం జరిపారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. అనంతరం శ్రీ గంగమ్మ తల్లికి మహామంగళ హారతులను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించారు. చివరి రోజున అర్చకులు ఆలయంలో విశేష హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర జలాలను ఆలయంలో ప్రోక్షణ చేశారు.
అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ క్రతువులను పూర్తి చేసిన అనంతరం చతుర్వేద పారాయణం, పంచగవ్యాదివాసం, అఖల్మష హోమం, రక్షాబంధనం తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని శ్రీ నిర్వాణ నారాయణ స్వామి వారికి అర్చనలు జరిగాయి. శ్రావణ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి ఆరాధనలు పూర్తి చేసి వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులో నిలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ముందుగా మూలమూర్తి శ్రీ పంచముఖ ఆంజనేయుడికి అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజలు జరిపి మంగళహారతులను సమర్పించారు. ఉపాలయంలో నిలవైన శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గుంటూరు స్తంభాగరువులో నిలవైన శ్రీ పోలేరమ్మ సీతలాంబాదేవి ప్రతిష్టా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుండి నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. పంచగవ్య ప్రాసన, గోపూజలు జరిపి వాస్తు మండపారాధన, వాస్తు హోమం నిర్వహించారు. భక్తులు శ్రీ పోలేరమ్మ సీతలాంబాదేవి దర్శనం చేసుకుని తరించారు. సర్వ మంగళాలను మెండుగా ప్రసాదించే పవిత్ర శ్రావణ మాసం పౌర్ణమి శుభవేళ ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించాయి. శివకేశవాలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. దేవదేవులకు నిర్వహించిన విశేష అర్చనాది ఆరాధనలు, అభిషేకాది ఉత్సవాలలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. శ్రీకాకుళంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. అర్చకులు స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, చందనాదులతో అభిషేకం చేశారు. ఆ తరువాత పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపనాభిషేకం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో. అనంతపురంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దీపలక్ష్మి పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలోని మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి సర్వసుందరంగా అలంకరణ చేసి కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులను అందజేశారు. ఆపై విశాలమైన ఆవరణలో భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలు అనుసరిస్తూ దీపలక్ష్మి పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక ఖమ్మంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో కుంకుమార్చనలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రావణ పూర్ణిమ, రాఖీ పండుగ శుభ సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి నిత్యార్చనలు జరిపి హారతులను సమర్పించారు. ఆపై అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని సేవిస్తూ సహస్రనామాల పఠన యుక్తంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం కనకధార స్తోత్రం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ వినాయక స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రావణ పున్నమి సందర్భంగా అర్చకులు
గణనాథుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై పార్వతీ నందనుడికి పుష్పమాలలతో పరిమళ భరితంగా అలంకరణ చేశారు. ఛత్ర చామర వింజామర సేవలను జరిపి ధూపదీప నివేదనలను సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ గంగానమ్మ తల్లి ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని దాదాపు 6 లక్షల రూపాయల నోట్లతో అమ్మవారికి ధనలక్ష్మిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చూడచక్కటి అలంకరణలో ధనలక్ష్మిగా అభయప్రదానం చేస్తున్న గంగానమ్మ తల్లి దర్శనం చేసుకుని భక్తులు కుంకుమ ప్రసాదాన్ని స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాంపుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ఏకాంత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఏటా స్వామివారికి శ్రావణ పూర్ణిమ శుభవేళ వార్షిక కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. పలు రకాల వైదిక క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఏకాంత వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.